శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 11 లవంగాలతోటి రహస్యంగా మీరు ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే మాకు సొంతం కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే మేము చెప్పినట్లు వినాలి, మాకు అనుకూలంగా లేరు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఏ వ్యక్తి గురించి అయితే మీరు మానసికంగా బాధ పెడుతున్నారని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని మీ సొంతం చేసుకోవడానికి ఈ లవంగాల పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే లవంగాలనేవి మనకి పరిహారంలో పేరు పెట్టిందే పేరు కాబట్టి లవంగాలతో చేసినటువంటి పరిహారానికైనా సరే మనకి అద్భుతమైనటువంటి ఫలితం త్వరగా వస్తుంది. ఈ వీడియో మీకు పూర్తి చేసి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. లవంగాల పరిహారానికి కొన్ని నియమాలు పాటించాలి. తప్పకుండా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి. ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. అలాగే మగవాళ్ళైతే కొంచెం స్మోకింగ్ లాంటివి దూరంగా ఉండాలి. నలుపు రంగు బట్టలు అవాయిడ్ చేసేయండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 11 పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి. అంటే వాటికి తొడిమలు ఉండేవి ఉండాలన్నమాట. అంటే పువ్వు ఉండేటటువంటి ఉండాలి. అయితే ఇవి తీసుకొని మీరు ఉదయం కానీ, సాయంత్రం సంధ్యా సమయంలో కానీ మీరు ఏదో ఒక రోజులు చేసుకోవచ్చు. ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఏదైనా రోజు చెడు తీసేయడానికి మంగళవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, శనివారం అయినా సరే ఈ 3 ఎప్పుడు రోజు అంటే 3 రోజులు ఎప్పుడు కూడా తిరుగులేని రిజల్ట్ అనేది ఇస్తుంది. మనకి ఆడవారైనా మగవారైనా మీరు ఇష్టపడే అబ్బాయిల కోసమైనా లేదంటే అమ్మాయిల కోసమైనా అంటే మాతో కొన్నాళ్ళు బాగా ఉండి ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పక్కన పడేశారు, కనీసం ఫోన్ కూడా మాట్లాడట్లేదు, నెంబర్ బ్లాక్ చేసేసారు, ఇలా వాళ్ళే కావాలి, మేము సిన్సియర్గా వాళ్ళని ప్రేమించాము, వాళ్ళు మాకు తీరని లోటుగా ఉంటుంది, వాళ్ళతో గడిపినటువంటి క్షణాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి, వాళ్ళు లేకుండా వాళ్ళ ప్లేస్లో ఎవరిని కూడా మేము ఊహించుకోలేమని చెప్పేసి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తలు కూడా దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ అనేది ఉంటుంది. కలవాలి అనుకుంటున్నారు కానీ గ్రహాలు అనేవి సరిగ్గా అనుకూలించక వాళ్ళు దూరంగానే ఉంటూ ఉంటారు. మానసికంగా నలిగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉంటేనే అందరి జీవితాలు బాగుంటాయి. ప్రతిదీ మనం డబ్బుతో కొనలేం కదా. ప్రేమాభిమానాలు కూడా మనకి నచ్చినటువంటి వ్యక్తులు ఇలాంటివి దొరకవు. అన్నిటినీ మించి మనశ్శాంతి అనేది అసలు దొరకదు. వారు మన దారిలోకి తీసుకురావాలనుకుంటే ఈ యొక్క పరిహారం అనేది మనకి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మనం ఏం చేస్తామంటే జిల్లేడు చెట్టు రెండు రకాలు ఉంటాయి కదా. బ్లూ కలర్ పువ్వుతో ఉండేటటువంటి జిల్లేడు పువ్వులు, లేదంటే వైట్ కలర్తో ఉండేటటువంటి జిల్లేడు పువ్వులు. అయితే అందులో మీరు వైట్ కలర్తో ఉండేటటువంటి జిల్లేడు చెట్టుని తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక ఆకును కోసుకొచ్చి దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలా మీరు చేతులు కూడా ఆకును కోసిన తర్వాత చేతులు కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఎందుకంటే జిల్లేడు ఆకులు మనం కట్ చేసినప్పుడు తొడిమిలు కట్ చేయాలి కదా, కొంచెం అంటే పాలు కారితే అవి ఏంటంటే మనకి దురదలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అలా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే 11 లవంగాలు తీసుకొని ఆకు మీద పెట్టేసి, జిల్లెడు చెట్టు చాలా శక్తివంతమైనది. మనకున్నటువంటి సమస్యలు తీసేయడానికి తెల్ల జిల్లెడు మొక్క అనేది ఆకు అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అయితే ఆకు మీదకి వచ్చేటప్పటికి 11 లవంగాలు పెట్టేసేయాలి. అలాగే మీరు ఏం చేస్తారంటే మర్చిపోకుండా తెల్ల జిల్లెడు మొక్క బెల్లం కలిపినటువంటి నీటిని పోయాలి. ఆకును కోసే ముందు బెల్లంతో కలిపినటువంటి నీటిని కూడా పోయాలి. అలా పోసి మీ సంకల్పం ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కోరిక తీరని చెప్పి ఆకును కట్ చేసుకుని 11 లవంగాలను తీసుకుని ఆకు మీద పెట్టేయండి. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకొని, ఇలా మేము ప్రేమించే అబ్బాయి మా దారికి రావాలి, మేము సంతోషంగా ఉండాలి, వాళ్ళు లేకపోతే మేము ఉండలేము, వారు మాకు ఫోన్ చేయాలి అని మీరు అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ తెల్ల జిల్లేడు ఆకులు ఈ లవంగాలు 11 వేసేసి మీ చుట్టూ కూడా 11 అంటే కర్పూర బిళ్ళలు కూడా కొన్ని వేసిన తర్వాత
ఆడవాళ్ళైతే ఎడం చేత్తో పట్టుకొని, మగవాళ్ళైతే కుడి చేత్తో పట్టుకొని ఆకులో ఉన్నటువంటి లవంగాలు చుట్టేసి, అంటే ఆకు నలిగిన ఇబ్బందేమీ లేదనమాట. అయితే మీ తల చుట్టూ కూడా 11 సార్లు తిప్పేసుకోవాలి. 11 సార్లు తిప్పిన తర్వాత 11 లవంగాలు, ఈ జిల్లెడాకు చాలా శక్తివంతమైనది కాబట్టి 11 సార్లు తిప్పుకోవాలి. అలా తిప్పేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే 11 లవంగాలు తీసుకువెళ్ళి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిదలు ఈ 11 లవంగాలు, కర్పూర బిళ్ళలు వేసి అగ్గిపుల్ల గీసి కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల శుభ్రంగా బూడిదైపోతుంది. లవంగాలు కూడా ఈజీగా కాలిపోతాయి. అయితే మీరు ఏదైనా సరే పారే నీళ్ళు పడేయండి. ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే పడేయండి. అలా పడేసి శుభ్రంగా కాలు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అది పూర్తిగా కాలి బూడిదైపోతుంది కదా, మీకేంటంటే మంచి జరుగుతుందన్నమాట. అంటే మీరు కోరుకున్న వ్యక్తి కోసం ఈ యొక్క పరిహారం చేసుకుంటున్నారు కాబట్టి వారి నుంచి తప్పకుండా ఫోన్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి వస్తుందన్నమాట. లేదంటే వారే స్వయంగా మీకోసం రావడమైనా ఏదో ఒక మంచి జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. 11 లవంగాలతో ఈ విధంగా పరిహారం చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.